రామయ్య ఒక ఊరి బడిలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతను చక్కని క్రమశిక్షణగలవాడు. కాని అతడి మనస్సు మాత్రం ఏదో వెలితితో నిండి ఉండేది. కారణం, తన కుమారుడు వెంకట్. ఒక సంవత్సరం భయంకరమైన ఎండలు వచ్చాయి. వర్షాలు రాలేదు. పొలాలు ఎండిపోయాయి. రామయ్య పెట్టిన ధన్యం చనిపోయింది. అప్పుల భారం పెరిగింది. అయినా తను నచ్చి నిలబడలేదు. పొలం విడిచిపెట్టకుండా తన ఆలోచనలు మార్చాడు. తక్కువ నీటితో పండే మిరప, టొమాటో పంటలు వేశాడు. జలసాధన పద్ధతులు నేర్చుకున్నాడు. పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రావడం మొదలైంది.